వెల్కమ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు నదర్ ఎపిసోడ్ ఆఫ్ వెల్త్ టాక్ బై వివేకం. కొత్త క్వార్టర్లోకి వచ్చేసాం కాబట్టి కంపెనీస్ రిజల్ట్స్ డిక్లేర్ చేయడం స్టార్ట్ చేసేసారు. కంపెనీస్ ఎక్కువ వరకు అట్లీస్ట్ రిజల్ట్స్ డిక్లేర్ చేయకపోయినా మన బిగ్గెస్ట్ ఫోకస్ పాయింట్ అంటే ఇండస్ట్రీ పరంగా టీసీఎస్, ఇన్ఫీ, ఐటీ జైంట్స్ యొక్క ఎర్నింగ్స్ గురించి ఎంతో ఆసక్తిగా చూస్తున్న మార్కెట్ ఇన్వెస్టర్స్, క్యాజువల్ రీటైల్ వ్యూవర్స్ అందరూ కూడా ఉన్నారు కాబట్టి టీసీఎస్ని కూడా తప్పకుండా ఈ వీడియోలో కవర్ చేద్దాం. అలాగే ఆనంద్ రాతి అండ్ జిఎం బ్రూరీస్. అది కాకుండా ఇన్ జనరల్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ లెట్ us గెట్ అ లే ఆఫ్ ద ల్యాండ్. అంటే చాలా అప్డేట్స్ జరుగుతూ ఉన్నాయి. స్టెబిలిటీకి దగ్గరలోకి వచ్చాం అనుకునే సమయంలో మళ్ళీ కాస్త ఈ టెన్షన్స్ మళ్ళీ రివైవ్ అవ్వటం, ఆ టెన్షన్స్ రావటం వల్ల మార్కెట్ ఎలా రియాక్ట్ అయిందో చూసాము. అదే ఇవాళ నిన్న అంటే థర్స్డే అండ్ ఫ్రైడే కూడా ఎలా రికవరీ వచ్చిందో కూడా చూస్తున్నాం. సో ప్రసాద్ గారు, లెట్ us నాట్ స్పెండ్ టూ మచ్ టైమ్ ఇన్ టు దాట్. మనం ఎప్పుడు చెప్తా ఉంటాం అట్లీస్ట్ ఈ జియోపొలిటికల్స్ గురించి కాస్త బ్రీఫ్గా కవర్ చేసి దెన్ లెట్ us గెట్ ఇన్ టు సమ్ అదర్ టాపిక్స్ ఫర్ ద డే. యశ్వంత్, అమెరికాకి ఇరాన్కి ఇద్దరికి కూడా యుద్ధం మీద ఇష్టం లేదు, కానీ వాళ్ళని వాళ్ళు ఆపుకోవడానికి పరిస్థితి లేకుండా ఉంది. ఎందుకంటే ఒక పక్కనేమో ఖమేనీ గారి అంత్యక్రియలు జరుగుతుంటే వాళ్ళ దేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా రివెంజ్ పగ తీర్చుకుందాం అని ప్రగల్భాలు పలుకుతుంటే వాళ్ళ కోసమన్నా వాళ్ళు మిసైల్స్ ఫైర్ చేయాల్సిన పరిస్థితి అది. అంటే నాకంతా స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ నా కంట్రోల్లో ఉందని చెప్పడానికి వీలుగా ప్రయత్నం చేస్తున్నది ఇరాను. వాళ్ళ కంట్రోల్లో లేదు. ఇంటర్నేషనల్ గా అన్ని కంట్రీలకి ఫ్రీ ట్రాఫిక్ ఉంటుంది. ఎందుకంటే మేము యుద్ధం మొదలుపెట్టినాకే ఈ టాల్ వేయటం మొదలు పెట్టారు కాబట్టి ఇరాన్ వాళ్ళని మేము తోక కత్తిరిస్తామని చెప్తూ వాళ్ళు కూడా మొదలు పెట్టడం జరిగింది. అంతే తప్పితే ఇద్దరికీ ఇష్టం లేదు. కాబట్టి మాక్సిమం కొద్దిగా ఎంత బేరాలు పలికినా ఇంకో 1-2 సార్లు ఫైర్ చేసుకుంటారేమో, ఆ తర్వాత మాత్రం ఖచ్చితంగా యుద్ధం సమస్య పోక తప్పదు. కాబట్టి మన వృత్తాంతాన్ని, ఆ యొక్క ఎపిసోడ్ ని తీసి పక్కన పడేద్దాం. అదే మార్కెట్ లో కూడా కన్సెన్సస్ వచ్చింది. ఒక్కరోజు విపరీతంగా పడింది. ఎప్పుడైతే ట్రంప్ పీస్ డీల్ ఈజ్ ఓవర్ అనగానే విపరీతంగా పడిపోయింది. కానీ వెంటనే మళ్ళీ పుంజుకోవడం కూడా మొదలుపెట్టిందంటే అర్థం ఏంటంటే మనలాంటి అభిప్రాయం అత్యధిక శాతం ఉన్నటువంటి ఇన్వెస్టర్ల మైండ్ లో ఆల్రెడీ వచ్చేసింది. దీని మూలంగా వచ్చే నష్టం ఏమీ లేదు. ఇక ఇప్పటి వరకు ఊహించని ఏదన్నా కంట్రీలు ఎక్కడో న్యూక్లియర్ బాంబులు వేస్తే తప్పితే అటువంటి ప్రమాదం లేదు, ఎకానమీస్ కి ఇబ్బంది రాదు అని అందరూ నమ్మారు కాబట్టి మార్కెట్ రికవర్ అవుతుంది. సో లెట్ us ఫర్గెట్ అబౌట్ ఇట్. రైట్ అండి. ఐ గెస్ అదే కంక్లూజన్ కూడా జనరల్ కన్సెన్సస్ మార్కెట్లో ఉంది. ఎఫ్ఐఎస్ కూడా తిరిగి నెట్ బయర్స్ అవ్వడం, ఎక్సెప్ట్ విత్ ది ఎక్సెప్షన్ ఆఫ్ ఆ రోజు ఏదైతే మార్కెట్ పడి ఉందో ఆ ఒక్కరోజు సెల్లర్స్ తప్పించి వారంలో కూడా ఎఫ్ఐఎస్ నెట్ బయర్స్ అవ్వడం అనేది డెఫినెట్లీ హెల్దీ సైన్. అంటే ఓవరాల్గా స్టెబిలిటీ వస్తే ఎమర్జింగ్ ఎకానమీస్, గ్రోత్ చూపించే ఎకానమీస్ వైపు దృష్టి పెట్టక తప్పదు. అండ్ అటువంటి సమయంలో మన ఇండియా కంటే కూడా బెటర్ ఆప్షన్ అనేది ఇవాల్టి రోజు ఎవరికి లేదు. సో డెఫినెట్లీ థింగ్స్ విల్ స్టెబిలైజ్ అండ్ మార్కెట్ విల్ రివైవ్, దాని గురించి ఎటువంటి డౌట్ లేదు. సో విత్ దట్ ఆ ఇరాన్ కాన్ఫ్లిక్ట్ అనేది పక్కన పెట్టేసి ఇన్ జనరల్ మనం ఎప్పుడు వరకు ఈక్విటీస్, మ్యూచువల్ ఫండ్స్ గురించి బాగా స్ట్రెస్ చేస్తూ వారి యొక్క రీసెర్చ్ అనండి లేకపోతే అనాలిసిస్ కానీ అవి చేస్తూ మన యొక్క ఒపీనియన్స్, మన యొక్క స్టడీ గురించి చెప్తా ఉంటాం. ఫిక్స్డ్ ఇన్కమ్ గురించి మాత్రం డెఫినెట్లీ దెర్ ఇస్ అన్ అప్డేట్ టుడే. ఇవాల్టి రోజు అనే కాకుండా ఈ మధ్య కాలంలో ఆర్బీఐ తెచ్చిన కొత్త రిలాక్సేషన్ వల్ల ఫిక్స్డ్ ఇన్కమ్లో, ఫిక్స్డ్ డిపాజిట్స్లో అది కూడా ఎన్ఆర్ఐస్ ఎలా అయితే వారు ఎక్కువ స్టేబుల్గా ఈ యొక్క ఎకానమీలో మంచి రేట్ ఆఫ్ రిటర్న్ ఎలా సంపాదించవచ్చు అనే ఆప్షన్ అనేది ఓపెన్ అయింది. సో తప్పకుండా మనం చెప్పాల్సిన బాధ్యత, బికాజ్ మనకి దానిలో ₹1 రాదు, ₹1 సంపాదించే ఉద్దేశం కూడా ఉండదు. సో ప్రసాద్ గారు, వాట్ ఈస్ ద రీసెంట్ అప్డేట్ విత్ రిగార్డ్ టు దట్? ఎలా ఒక ఎన్ఆర్ఐ దీన్ని ఉపయోగించుకొని ఆర్బీఐ యొక్క మూవ్ని ఎలా ఎన్కౌంటర్ చేసుకోవచ్చు? యశ్వంత్, ఇక్కడ ఇందులో మనం చెప్పవలసింది ఏంటంటే ఈక్విటీ మార్కెట్ లోనో మ్యూచువల్ ఫండ్స్ లోనో సలహాలు ఇస్తున్న మనం ఫిక్స్డ్ ఇన్కమ్ లో తెలిసిన ఇన్ఫర్మేషన్ కూడా సప్లై చేయకపోతే కొద్దిగా మన బాధ్యత మనం తప్పించుకు తిరుగుతున్నట్లు అవుతుంది. అందువల్ల ఖచ్చితంగా దాని గురించి చెప్పాలి. దానికన్నా ముందు ఈ టాపిక్ లో ఒరిజినల్ గా ఆలోచించవలసింది ఏంటంటే ఎప్పుడైతే ఇటువంటి అమెరికా ఇరాన్ కి మధ్యన, ఇజ్రాయెల్ ఇరాన్ మధ్యన యుద్ధం మొదలైందో క్రూడ్ ప్రైసెస్ విపరీతంగా పెరగడంతో భారతదేశానికి విదేశీ కరెన్సీ లేదా ఫారిన్ కరెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి క్రూడ్ కొనుక్కోవాలంటే బాగా దెబ్బతింటుంది అన్నారు. అందుకని రకరకాల చర్యలు చేపట్టడం జరిగింది. ఒకటి రష్యా నుంచి కొనుక్కోవటం, ఒకటేమో కెనడా నుంచి కొనుక్కోవడం, అలాగే అమెరికా నుంచి కూడా ఆయిల్ కొనుక్కోవటం అన్ని జరగటంతో పాటు ఇంకా ఏం చేశారంటే ఇంకా మంచి చర్యలు ఉండాలి అంటే ఫారెక్స్ రిజర్వ్స్ ఎక్కువ లేకపోతే కంట్రీ దెబ్బతింటుందన్న ఉద్దేశంతో ఆర్బీఐ ఒక కొత్త పాలసీ తీసుకొచ్చింది. అది ఏం చెప్పిందంటే ప్రస్తుతానికి ఎవరైనా సరే బ్యాంకుల్లో కనుక ఎన్ఆర్ఐస్ డిపాజిట్ చేస్తుంటే ఎఫ్సిఎన్ఆర్ డిపాజిట్, ఫారిన్ కరెన్సీ నాన్ రెసిడెంట్ డిపాజిట్స్ మీద ఇంట్రెస్ట్ రేట్ మీద లిమిట్ ఏమీ లేదు. మీ అవసరాన్ని బట్టి మీరు ఎంత ఇవ్వదలుచుకుంటే అంతవరకు ఇంట్రెస్ట్ ఇవ్వండి అని చెప్పింది.
అలా చెప్పినప్పుడు ఒకే ఒకసారి అందరికీ కూడా డోర్లు తెరవడంతో బోల్డంత రెమిటెన్సెస్ ఇండియాలోకి వస్తే ఫారెక్స్ యొక్క నిల్వలు సమృద్ధిగా ఉంటే దేశం యొక్క ఎకానమీ దెబ్బతినదు అని వాళ్ళ ఉద్దేశం. దానికి అనుగుణంగా ప్రస్తుతం ఏం చేస్తుందంటే ఇండియాలో ఉన్న లీడింగ్ బ్యాంక్ అయినటువంటి స్టేట్ బ్యాంక్ కూడా ఇనిషియేటివ్ తీసుకుని బ్రహ్మాండమైన పాలసీని తీసుకొచ్చింది. ఆ డీటెయిల్స్ ఏంటో తెలుసుకోవాలి అంటే మీరు స్టేట్ బ్యాంక్ యొక్క బ్రాంచ్ల్లో మాట్లాడొచ్చు. కానీ దానికి ముందుగా మీకు కొద్దిగా గొప్ప ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కాబట్టి స్క్రీన్ మీద మా టీం మీకు ప్రజెంట్ చేస్తుంది బ్రోషర్ చూడండి. అందులో కనుక మీరు వాళ్ళు సూచించినట్టుగా కనుక ఇన్వెస్ట్ చేసుకుని జాగ్రత్తగా చేసుకుంటే ఒక్క రూపాయి కూడా రిస్క్ లేకుండా ఇప్పటి వరకు ఎప్పుడు చరిత్రలో కనీ విని ఎరుగిన ఈ మధ్య కాలంలో చరిత్రలో కనీ విని ఎరిగినటువంటి దాదాపు 11% వరకు ఫిక్స్డ్ ఇన్కమ్ సంపాదించడానికి ఎన్ఆర్ఐస్ కి స్కోప్ ఉంది. ఎందుకు నేను ఇది పర్టికులర్ గా చెప్తున్నాను అంటే తెలుగు వారిలో అత్యధిక శాతం ఇళ్లలో ఉన్నటువంటి వారి నెక్స్ట్ జనరేషన్ వాళ్ళ పిల్లలు కూడా అంటే బహుశా సెకండ్ జనరేషన్ కూడా వచ్చేసి వేరు కంట్రీస్ లో సెటిల్ అయిపోయి ఉన్నారు. అమెరికా కానివ్వండి, జర్మనీ కానివ్వండి, ఎక్కడైనా కానివ్వండి. వాళ్ళందరి దగ్గర కూడా డబ్బులు పుష్కలంగా ఉంటాయి. వాళ్ళ దేశాల్లో వాళ్ళు ఇన్వెస్ట్ చేసుకుంటే 4% 5% కన్నా ఎక్కువ వాళ్ళకి ఇంట్రెస్ట్ వచ్చే అవకాశమే లేదు. అది వాళ్ళకి ఎందుకు అట్రాక్టివ్ గా కనపడుతూ వచ్చింది అంటే అది డాలర్లోనే వస్తుంది కదా. ఇండియాలో పెడితే ఇండియన్ బ్యాంక్ నాకు వెనక్కి ఇచ్చేటప్పటికి ఫారిన్ కరెన్సీ డివాల్యూ అయిపోతే అంటే రూపాయి కనుక డివాల్యూ అయిపోతే నాకు వచ్చేది ఏమీ లేదు అన్నారు. ఇప్పుడు ఆ డివాల్యుయేషన్ రిస్క్ కూడా లేకుండా అంటే మీరు పెట్టే డబ్బు డాలర్లో పెడితే మీకు ఇచ్చేటువంటి ఇంట్రెస్ట్ కూడా డాలర్లోనే ఇస్తూ డివాల్యుయేషన్ రిస్క్ ఫారిన్ ఎక్స్చేంజ్ డివాల్యుయేషన్ రిస్క్ ఏమాత్రం లేకుండా ఆ 11% మీకు వస్తూ దాని మీద ఇండియాలో ట్యాక్స్ కూడా లేకుండా ఉంటూ ఇన్ని రకాల అడ్వాంటేజెస్ అన్నింటినీ మేళవించి ఎన్ఆర్ఎస్ కోసం ప్యాకేజ్ తీసుకొచ్చింది స్టేట్ బ్యాంక్. దాని గురించిన వివరాలు ఇక్కడ ఉన్నాయి. ఒకవేళ గనక మేము చేసేటువంటి పద్ధతి అంటే మేము యాక్చువల్గా ఫిక్స్డ్ ఇన్కమ్ ఇన్వెస్ట్మెంట్ లో పెద్దగా యాక్టివ్గా చేయం. అందువల్ల ఒకవేళ మీకు ఇన్ఫర్మేషన్ కావాలి అంటే ఈ బ్రోషర్ ని డీటెయిల్ గా మీకు పంపించడానికి అయితే మాకు అభ్యంతరం ఏమీ లేదు. అందువల్ల ఈ బ్రోషర్ కానీ దాని నుంచి వాళ్ళు స్టేట్ బ్యాంక్ నుంచి రాసిన ఈమెయిల్ కూడా ఇప్పుడు స్క్రీన్ మీద ప్రజెంట్ చేస్తున్నారు చూడండి. అంటే స్టేట్ బ్యాంక్ ఈజ్ ఓపెనింగ్. అందులో కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. చిన్న చితగా $100 పెడతాను, $5,000 పెడతాను అంటే చేయకపోవచ్చు. ఒక పరిమితులకు లోబడి బహుశా $1 మిలియన్ అని ఎక్కువ పెట్టే వాళ్ళందరికీ కూడా ఈ అవకాశం ఓపెన్ గా వస్తుంది. అందువల్ల మీరందరూ కనుక మీ పిల్లల్ని కొద్దిగా అడ్వైస్ చేస్తే 90% పిల్లలు ఎవరైనా సరే అమెరికాలో ఉన్న ధనవంతులు కానివ్వండి, వేరే దేశాల్లో ఉన్న ధనవంతులు ఎవరైనా సరే ఖచ్చితంగా ఈ ఆపర్చునిటీని ఎగిరి గంతేసి పట్టుకుంటారు. కారణం ఆ 11% సంపాదించడం బహుశా ఇంటర్నేషనల్ మార్కెట్లో ఫిక్స్డ్ ఇన్కమ్ లో రావడం అనేది అసంభవంగా ఉన్న ఈ పరిస్థితుల్లో భారతదేశంలో తీసుకొచ్చినటువంటి బ్రహ్మాండమైన ఇనిషియేటివ్ గా చెప్పొచ్చు. ఆ వివరాలు కనుక మీకు కావాలంటే స్క్రీన్ మీద కనబడుతున్న ఈమెయిల్ అడ్రస్ కానీ వాట్సాప్ కానీ ప్లీజ్ సెండ్ మీ FCNR డీటెయిల్స్ అని పంపిస్తే ఆ నోట్ అభ్యంతరంగా మీకు పంపిస్తాం. ఆ తర్వాత మీకు దగ్గరలో ఉన్న స్టేట్ బ్యాంక్ బ్రాంచ్ ని కాంటాక్ట్ చేయండి. దాని ప్రకారం ఏదైనా మీరు ఇన్వెస్ట్మెంట్ డైరెక్ట్గా చేసుకోవచ్చు. అందులో మా ప్రమేయం ఉండవలసిన లేదు, మా యొక్క ఇన్వాల్వ్మెంట్ కూడా ఏమి ఉండవలసిన అవసరం ఉండదు. రైట్ అండి. నెక్స్ట్ మనం రిజల్ట్స్ని కవర్ చేసే ముందు ఫైనలీ లెటస్ ఆల్సో లుక్ ఎట్ మన యొక్క ఫిజికల్ స్పెండింగ్. అంటే మన ఎకానమీ ఫస్ట్ టైం కరెంట్ అకౌంట్లో సర్ప్లస్ రావటం విత్ ఇన్ రీసెంట్ క్వార్టర్స్. అది కూడా ఎందుకు అంటే మీరు ఇప్పుడు చెప్పున్నారు డిపాజిట్స్ ఇన్వైట్ చేయటం, డాలర్స్ యొక్క డినామినేషన్ ఇన్వైట్ చేయటం, అదే కాకుండా సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ పెరగటం, ఇవన్నీ చూస్తే కూడా కరెంట్ అకౌంట్ రైట్ నౌ ఈజ్ లుకింగ్ గుడ్. సో ఎన్నో రోజులుగా మనం చెప్తూ వస్తున్నాం ఇలాంటి సమయంలో ఎంతో చేయాల్సిన గవర్నమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైపు దృష్టి పెట్టాలి, ప్రాజెక్ట్స్ ఇంకా తీసుకోవాలి, రైల్వే లైన్స్ ఇంకా స్పీడ్గా పెంచాలి అని చెప్పుకుంటూ మనం కొంచెం గ్యాప్లో వస్తూ ఉన్నాం. కాబట్టి ఈజ్ దిస్ ద రైట్ టైం? ఈజ్ దిస్ వెన్ గవర్నమెంట్ విల్ యాక్ట్? ఖచ్చితంగా యశ్వంత్, మనం గమనించాల్సింది ఏంటంటే కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కొద్దిగా గొప్ప ముందు చూపుతో వ్యవహరిస్తున్నారు కాబట్టి ఇప్పుడు రెమిటెన్సెస్ పెంచడానికి ట్రై చేశారు. నువ్వు చెప్పిన దానికి 100% నిజం అనేది ఎందుకు చెప్పొచ్చు అంటే ఈ సంవత్సరం ఏప్రిల్లో చూస్తే, అంతకుముందు లాస్ట్ ఇయర్ లో ఉన్న ఏప్రిల్లో చూస్తేనేమో కరెంట్ అకౌంట్ డెఫిసిట్ లో ఉండేది. ప్రపంచం అంతా ఎదురు చూస్తుంది ఏంటంటే ఈ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ పెరగటం మూలంగా భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ చతికిలబడిపోతుంది అనుకుంటున్న ఈ తరుణంలో మన దేశంలో కరెంట్ అకౌంట్ బ్యాలెన్స్ ప్లస్ లో రావడం, పాజిటివ్ లోకి. అంటే అమెరికాతో ట్రేడ్ డీల్ ఇంకా పూర్తి కాకుండా ఉన్నటువంటి ఏప్రిల్ నెలలో కూడా పాజిటివ్ లోకి రావడం ఎంతో శుభపరిణామం. దీనివల్ల ప్రపంచంలో ఉన్న ప్రతి మేజర్ ఇన్వెస్టర్కి ఇండియా మీద నమ్మకం పెరగక తప్పదు. ఇలా పెరిగితే ఏం లాభం వస్తుంది అంటే విదేశీ కరెన్సీలు కనుక ఇండియాలోకి వచ్చినట్లయితే ఒక లెక్క ప్రకారం మనకి కనుక 1,00,000 కోట్లు డిపాజిట్ లాగా ఇండియాలోకి వస్తే దాని మూలంగా ఇండియాలో ఎకానమీ యొక్క జీడిపి చూస్తే దాదాపుగా 6 నుంచి 7 లక్షల కోట్ల వరకు జీడిపి పెరుగుతుంది. అంటే మీరు ఏమర్థం చేసుకోవాలి, ఇండియాలోకి వచ్చే డబ్బుల మీద ఎక్కువ ఇంట్రెస్ట్ పే చేస్తున్నారు, ఫారినర్స్ కి ఎక్కువ పే చేస్తున్నారు, లోకల్ వాళ్ళకి తక్కువ పే చేస్తున్నారు అనుకుంటారేమో.
కానీ మనం గమనించవలసింది, మన దేశంలో ప్రతి వ్యక్తికి అవసరమైన క్రూడ్ విదేశాల నుంచి కొనుక్కోవాల్సినప్పుడు అటువంటి సమయంలో 3 సంవత్సరాల కాల పరిమితికి తగ్గకుండా మీరు డిపాజిట్ చేస్తే మీకు ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ ఇస్తాను అని చెప్పిన గవర్నమెంట్ చర్యని ఖచ్చితంగా శహబాష్ అనవలసినటువంటి అవసరం ఉంది. అందువల్ల ఈ పరిస్థితుల్లో అది తీసుకురావడం మంచిది, ఏమాత్రం సందేహం లేదు. ఇకపోతే మనం 2 వీక్స్ బ్యాక్ ఒక ఎపిసోడ్ కూడా చేసాం, వెల్త్ టాక్ లోనే మనం చర్చించాం. ఏమని, దేశంలో ఉన్నటువంటి లాస్ట్ 26 సంవత్సరాలుగా 1-2 కాదు 2000 నుంచి 26 వరకు చర్చిస్తూ ఎప్పుడైనా జీడిపి పెరిగితే అత్యధిక శాతం దాదాపుగా అన్నిటికీ 100కి 100 రూపాయలు కాకపోయినా 100కి 95% కేసెస్ లో ఎకానమీ కనుక పెరుగుతూ జీడిపి ఎంత పెరుగుతుందో అంతకన్నా కొద్దిగా ఎక్కువగా కూడా ఎప్పుడు స్టాక్ మార్కెట్ పెరుగుతూ వచ్చిందని చెప్పాం. అది 2024 వరకు చేసిన తర్వాత 24 లో పీక్ టచ్ అయిపోయినాక ఇప్పటి వరకు 26 జూలై వరకు కనుక చూసినట్లయితే అది ఎకానమీనేమో దాదాపుగా 19%, 2 సంవత్సరాలకి కలిపి అనుకోండి దాదాపుగా 19% పెరిగితే మన ఇండెక్స్ మాత్రం కేవలం 1% వరకే పెరిగింది. అందువల్ల ఈ 19% క్యాచ్ అవ్వక తప్పదు. అలాగే ఇంకా కొద్దిగా గొప్ప ఇప్పుడు గ్రోత్ ఎక్కువ ఉంటుంది కాబట్టి, అంటే దాదాపుగా 20% గ్రోత్ ఇమ్మినెంట్, అంటే అడగదొక్కబడి ఉంది. అది ఖచ్చితంగా ఉవ్వెత్తున పెరిగి 100కి 100 రూపాయలు కాకపోయినా దాదాపుగా అత్యధిక శాతం కేసెస్ సక్సెస్ కి ఛాన్స్ అని చెప్పొచ్చు. 20% సంపాదించడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఇన్వెస్ట్ చేసుకోవాల్సిన సమయం. ఒకవేళ ఇన్వెస్ట్ చేసి ఉంటే ఏమాత్రం భయాందోళనకి లోన్ అవ్వకుండా మీ ఇన్వెస్ట్మెంట్ అలాగే ఉంచుకోవాలి. మంచి కంపెనీలు అయితే అలా చేసుకుంటే కనుక మీకు రాబోయే రోజుల్లో ఆటోమేటిక్ గా డబ్బులు గ్యారంటీగా వస్తాయని మేము నమ్ముతున్నాం. అందువల్ల మీరు చూడవలసిందల్లా మంచి స్టాక్స్ లో ఉండాలి అని కోరుకోండి. ఎందుకు అంటే మేము ఒక స్టడీ చేస్తూ ఏం చేసామంటే, కేవలం ఈ లాస్ట్ 2 వీక్స్ లో, అంటే దాదాపుగా మనం లాస్ట్ వీక్ ఎపిసోడ్ చేసిన తర్వాత మన మూలంగా మార్కెట్ పెరిగిందని చెప్పకపోయినా ఒక ఇంట్రెస్టింగ్ స్టడీ చేస్తూ ఈ 2 వారాల్లో చూస్తే ఇండెక్స్ ఎంత పెరిగింది. జూలై 9th వరకు చూడటం జరిగింది. జూలై 10th డేటా ఇంకా తీసుకోకుండా చెక్ చేస్తే ఇండెక్స్ లో పెద్దగా మార్పు ఏం లేదు, కేవలం 0.4% ఉంది. కానీ ఇదే సమయంలో ఎన్ని కంపెనీలు 10% కన్నా ఎక్కువ పెరిగాయని చూస్తే ఏకంగా మంచి కంపెనీలు, అంటే మన లెక్క ప్రకారం గ్రోత్ కంపెనీలు అని చెప్తా ఉంటాం కదా, అలా గ్రోత్ కంపెనీలు చూస్తే 113 కంపెనీలు 10% కన్నా పెరిగాయి 2 వారాల్లోనే. అంటే మార్కెట్ అక్కడే ఉన్నా కూడా అండర్లైన్ గా బ్రహ్మాండమైన సపోర్ట్ వస్తుంది మంచి కంపెనీలకు తెలియజేసేటువంటి సిద్ధాంతం ఇది. అప్పుడు ఒకవేళ గ్రోత్ కంపెనీలే పెరిగాయా, లేక చిల్లర చెత్తగా పనికిరాని కంపెనీలు, చెత్త కంపెనీలు కూడా పెరుగుతున్నాయని చూస్తూ మొత్తం అన్ని కంపెనీలు కలిపి చూస్తే దాదాపుగా 189, అంటే ఇంకొక 70 కంపెనీలు పెరిగాయి. ఇదే సమయంలో మీ అందరికీ ఒక సందేశం ఖచ్చితంగా మీరు వినవలసిన, గుర్తుంచుకోవాల్సినటువంటి సెంటెన్స్ ఇక్కడ ఉంది. ఇదే సమయంలో 10% కన్నా తగ్గిన కంపెనీలు కూడా 140 ఉన్నాయి 2 వారాల్లోనే. అంటే అర్థం ఏంటి, మనీ స్టార్టెడ్ చేసింగ్ గుడ్ కంపెనీస్. మంచి కంపెనీల వైపు ఎక్కువ వెళ్తుంది. మంచి కంపెనీలు కాని వాటిలో నుంచి దయాదాక్షిణ్యాలు లేకుండా అమ్మివేయడం జరుగుతుంది. అందువల్ల మీరు గుర్తుంచుకోండి, ఎవరైనా సరే స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే గ్రోత్ కంపెనీలో ఉండాలి. చేసి గనక ఉంటే ఇప్పుడైనా సరే కళ్ళు తెరచి చూసి మీకున్న కంపెనీలో కనుక మంచి కంపెనీలు లేవు అనుకుంటే తీసివేయాలి. మంచి కంపెనీలను మాకు ఎలా తెలుస్తాయి అంటే, వివేకం మీ అందరికీ ఎన్నో రోజులుగా సలహా ఇస్తూ చెప్పిన సందేశం ఏంటి, మీరు కనుక పోర్ట్ఫోలియో షేర్ చేస్తే అందులో చెత్త చెదారం ఏమేమి కంపెనీలు ఉన్నాయో మేమే తీసి చెప్తున్నాం. కాబట్టి మీ పోర్ట్ఫోలియో షేర్ చేసి మమ్మల్ని రిక్వెస్ట్ చేస్తే మా షరతులకు లోబడి మీకు ఖచ్చితంగా రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. దాంతో బ్యాడ్ కంపెనీస్ అన్నా వదిలించుకుని ఉన్నట్లయితే ఆ మొత్తాన్ని కూడా మంచి కంపెనీలో పెట్టుకుంటే రాబోయే రోజుల్లో సిరుల పంట మీ ఇంటికి వచ్చి డోర్ డెలివరీ కూడా అవుతుందని నేనైతే గట్టిగా నమ్ముతున్నాను. కాబట్టి దయచేసి ఇక్కడి నుంచి అన్నా నిర్లిప్తత లేకుండా ముందుకు వచ్చి మీ పోర్ట్ఫోలియోని ప్రక్షాళన చేసుకోవడానికి ప్రయత్నించండి. రైట్ అండి, విత్ దట్ మనం రిజల్ట్స్ వైపు ఇంకా ఫోకస్ పెట్టేద్దాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ టీసీఎస్ గురించి డిస్కస్ చేద్దాం. సో టీసీఎస్ వచ్చేసి లేటెస్ట్ క్వార్టర్ రిజల్ట్స్, అంటే ఎంతోమంది ఎదురు చూస్తున్న రిజల్ట్స్ కాబట్టి రిజల్ట్స్ బాగున్నాయి ఇన్ ద సెన్స్ మార్కెట్లో ఈ ఏఐ యొక్క ఇంపాక్ట్ వచ్చేసి పూర్తిగా డిస్టర్బ్ చేసిద్దంటే టీసీఎస్ లాంటి జైంట్ కూడా ఏఐని అడాప్ట్ చేసుకుంటున్నారు. అడాప్ట్ చేసుకుని వారు కూడా కామెంటరీ కూడా చెప్పున్నారు. అంటే ఏఐలో ట్రెడిషనల్ ఐటీ సర్వీసెస్ ఏవైతే ఒక డీల్ విన్ అయితే కంటిన్యూస్గా యాన్యుటీ పరంగా వస్తూ ఉంటుందో ఇన్కమ్, ఏఐ డీల్స్ అలా లేవు. ఏఐ ఏదైతే చేస్తూ ఉన్నారో కంపెనీ రావడం, అడాప్ట్ చేసుకోవడం, 1-2 క్వార్టర్ తర్వాత, అంటే వెరీ ఫ్రాంక్లీ టీసీఎస్ లేకపోతే ఇటువంటి సాఫ్ట్వేర్ సర్వీసింగ్ కంపెనీలో ఉండే అవసరం లేకుండా దే ఆర్ మూవింగ్ ఆన్. సో ప్రతిసారి దే ఆర్ విల్లింగ్ టు ఆర్ రిక్వైరింగ్ టు విన్ న్యూ డీల్స్. సో ఆ యొక్క ప్రాక్టికల్ లిమిటేషన్ ఏంటి, గ్రోత్ ఎలా ఉంది అనే దాని గురించి ఫోకస్ చేసుకుంటూ డెఫినెట్లీ నెంబర్స్ ఆర్ కంటిన్యూయింగ్ టు షోకేస్ ద స్ట్రెంగ్త్. మార్జిన్స్ కాంట్రాక్ట్ అయినాయి, ఎస్ మాట వాస్తవమే. ఆ ఏవైతే
వేజ్ రిలేటెడ్ ఎక్స్పెన్సెస్ అంటే హైక్స్ ఇవ్వడం వల్ల కాస్త ఈ ఎక్స్పెన్సెస్ తీసుకున్నారు కాబట్టి ఆ కాంట్రాక్షన్ జరిగింది. రెవెన్యూ అండ్ ఎవ్రీథింగ్ సీమ్స్ టు బి పాయిజ్డ్ ఇన్ ద రైట్ డైరెక్షన్. ట్రైలింగ్ 12 మంత్ డేటా కూడా స్ట్రాంగ్గా ఉంది. సో ఇవన్నీ మ్యాక్రో మైక్రో ఏదైనా అనండి నెంబర్స్ అవన్నీ తీసేస్తే ఇన్ జనరల్ వాట్ కెన్ అ క్యాజువల్ రీటైల్ ఇన్వెస్టర్ ఫీల్? ఎందుకంటే ఇప్పుడు ఈ సమయంలో మనం ఎప్పుడైతే చెప్తా ఉంటామో ఫేర్ ప్రైస్ అని, ఫేర్ ప్రైస్ పూర్తిగా నెంబర్సే తీసుకుంటుందా? చాలామంది చెప్పుకుంటూ వస్తున్న ఏఐ వల్ల ఇటువంటి ఇండస్ట్రీ అంతా మాయమైపోయిద్ది, లేకపోతే బాగా డిస్రప్ట్ అయ్యిద్ది అని చెప్తా వస్తున్నారు. సో హౌ 2 క్వశ్చన్, ఒకటేమో రిజల్ట్స్ ఎలా ఉన్నాయి, రెండోదేమో హౌ డస్ అవర్ ఫేర్ ప్రైస్ ఆల్రెడీ టేక్ ఇన్ టు అకౌంట్ డిమాండ్ ఇన్ ది మార్కెట్? చాలా ఇంపార్టెంట్ ప్రశ్న యశ్వంత్. ఎందుకంటే చాలా మంది ఇన్వెస్టర్లు ఏమనుకుంటా ఉంటారంటే ఇదేదో ఒక ఫిక్స్డ్ మెకానిజము 2+2 క్యాలిక్యులేటర్ లో కొడితే 4 వచ్చినట్టుగా ఎంతసేపు ఆ నెంబర్ల మీదే డిపెండ్ అవుతుంది కానీ మార్కెట్ ఇంటెలిజెన్స్ పట్టించుకోవద్దు అనుకుని చాలా మంది అభిప్రాయం. చాలా మంది చెప్తా ఉంటారు మీ ఫేర్ ప్రైస్ మార్కెట్ లో ఉన్న రియాలిటీని కన్సిడర్ చేయదు కదండి, దాని ప్రకారం రియాక్ట్ అయితే ఒక్కొక్కసారి ఆపర్చునిటీస్ మిస్ అవుతామేమో, ఒక్కొక్కసారి నష్టాలు కూడా తెచ్చుకుంటామేమో చాలా మంది భయం పడుతూ ఉంటారు. మనం చేసినటువంటి మోడల్ 26 సంవత్సరాల డేటా మీద నిర్విఘ్నంగా ప్రతి సంవత్సరంలో అంటే 2000 నుంచి 26 వరకు టెస్ట్ చేసినప్పుడు మంచి ఫలితాలు వచ్చాయి కాబట్టి ధైర్యంగా మన ఇన్వెస్టర్ల ముందుకు కూడా రావడం జరిగింది. ఇక్కడ స్థూలంగా అంటే బ్రాడ్ గా చెప్పాలి అంటే ఒక విషయం చెప్పాలి. ఎప్పుడు కూడా మనం ఏం చేస్తామంటే నెంబర్స్ చూసిన తర్వాత దాని యొక్క పరిణితి ఎలా ఉందో, వర్కింగ్స్ ఎలా ఉన్నాయో చూస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ టాటా కన్సల్టెన్సీ నువ్వు చెప్తే ఈ రోజున ఈ క్వార్టర్కి వచ్చినటువంటి జూన్ క్వార్టర్కి వచ్చిన రిజల్ట్స్ లో మామూలు లాభ నష్టాలతో పాటు దాదాపుగా 700 కోట్ల వరకు వీళ్ళు అమెరికాలో ఒక కేసు ఓడిపోవడం మూలంగా దానికోసం ప్రొవిజన్ పెట్టారు. ఆ 700 కోట్ల తీసేయడంతో మొత్తం మీద ప్రాఫిట్ చూస్తే కొద్దిగా తగ్గినట్టు కనపడుతుంది. దానికి అడిషనల్ గా నువ్వు చెప్పిన వేజ్ రైజ్ ఇవన్నిటి మూలంగా కొద్దిగా తగ్గినట్టు కనపడింది. కానీ నిజానికి మనం గమనించాల్సింది ఏంటి, వేజ్ రైజ్ పెరిగితే 3 నెలలు ఏప్రిల్ మే జూన్ 3 నెలలకి వచ్చింది. ఈ 600-700 కోట్లు మాత్రం ఒకే ఒకసారి ఢమ్మని దెబ్బ తగిలింది. కాబట్టి అవన్నీ తీసేసిన తర్వాత కూడా మార్జిన్ చూస్తే 18.15% ఉందంటే ఆ మార్కెట్ తగ్గింది కాదు, బ్రహ్మాండంగా నిలదొక్కుంది. పైగా వీడు చెప్పినటువంటి ఇంకొక ఫ్యాక్ట్ ఏంటి, దాదాపుగా $2.5 బిలియన్ వరకు ఏ మూలంగానే రెవెన్యూ వచ్చింది. ఏదైతే మనం ఏ భూతాన్ని భయపడుతున్నామో దాని మూలంగా $2.5 బిలియన్ రెవెన్యూ కూడా వచ్చింది. సో అందువల్ల టాటా కన్సల్టెన్సీకి వచ్చినటువంటి భయం ఏమీ లేదు. ఆ విషయాన్ని పక్కన పెడితే మన మోడల్ ఎలా చేస్తుందో కూడా చెప్పడానికి వీలుగా ఒక చిన్న వివరణ ఇస్తాను. ఎప్పుడైనా సరే మన లెక్క ప్రకారం వాళ్ళ ఎర్నింగ్స్ ఇచ్చిన తర్వాత లేటెస్ట్ ఎర్నింగ్స్ ని మనం నెక్స్ట్ ఫ్యూచర్ లో ఫెయిర్ ప్రైస్ నిర్ణయించడానికి వాడుకునేటువంటి కొన్ని అంశాలు, అంటే చాలా అంశాలు వాడతాం మనం. అందులో ఒక అంశం పర్టికులర్ గా ఇంపార్టెంట్ ఏంటంటే ఈ కంపెనీకి ఈ మధ్య కాలంలో, ఇవాళ కాదు ఈ మధ్య కాలంలో అంటే గడిచిన 3-6 నెలల కాలంలో మార్కెట్ లో మూడ్ ఎలా ఉన్నది, అంటే ఎంత ఎర్నింగ్స్ ఇస్తే ఒక ఎర్నింగ్స్ అనేది మీ అందరికీ కనబడేది ప్రాఫిట్. మన లెక్క ప్రకారం ఎబిట్ అనే రకరకాల ఫ్యాక్టెడ్ నెంబర్స్ ఉంటాయి. ఆ నెంబర్స్ ప్రకారం టోటల్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఎన్ని రేట్లు ఉందో చూసి దాన్ని పరిగణిస్తూ నెక్స్ట్ క్వార్టర్ లో వచ్చేటువంటి ఫెయిర్ ప్రైస్ లెక్కేసేటప్పుడు ఆ వాల్యూని కూడా పరిగణిస్తాం. అంటే ఇండైరెక్ట్ గా ఏం జరుగుతుంది, మార్కెట్ అంతా కలిపి సమిష్టిగా వచ్చినటువంటి ఇంటెలిజెన్స్ ని పరిగణిస్తూ ఆ యొక్క ఫ్యాక్టర్ ని ఉపయోగిస్తూ నెక్స్ట్ క్వార్టర్ లో ఎంత ప్రైస్ ఉండాలో నిర్ణయించేదే ఫెయిర్ ప్రైస్ మెకానిజం. అందువల్ల మీరందరూ భయపడుతున్నట్లుగా నెంబర్ల ప్రకారం వస్తుంది. అంతకుముందు ఇప్పుడు కనుక 50 PE రేషియో ఉంటే ఇప్పుడు కూడా 50 ఉంటుంది, అంతకుముందు 100 ఉంటే ఇప్పుడు 100 ఉంటుంది అనుకుంటే పొరపాటు. లేటెస్ట్ కాలంలో ఎంత వస్తుందో చూసి మీరు చెప్పే PE రేషియో కాదు, కంపెనీ కొద్దిగా మాడిఫై చేసి చూస్తున్నటువంటి మోడల్ ప్రకారం అలా చూసి నెక్స్ట్ క్వార్టర్ కూడా అనౌన్స్ చేయడం జరుగుతుంది. అందువల్లనే ఎక్కువ సార్లు చాలా కంపెనీలు మనం అనుకున్న ఫెయిర్ ప్రైస్ ని తగులుతూ ఉంటాయి. దానికి కారణం ఏంటి అంటే మార్కెట్ రియాలిటీకి దూరంగా జరిగి చేయటంలో, మార్కెట్ రియాలిటీకి అతి దగ్గరలో ఉండి అతి సమీపంలో దాన్ని సంగ్రహిస్తూ దాని ప్రకారం చేస్తూ ఉంటాం కాబట్టి ఎక్కువ సార్లు ఇన్వెస్ట్మెంట్ మోడల్ సక్సెస్ అవడానికి కారణం వస్తుంది. ఇప్పుడు టాటా కన్సల్టెన్సీగా చూస్తే ప్రస్తుతం ఉన్న వర్కింగ్స్ ప్రకారం నేను ఆల్రెడీ చెప్పాను, ఏ మాత్రం కంగారు పడవలసిన విషయం లేకుండా నెంబర్లు ఉన్నాయి కాబట్టి ఆ నెంబర్లు మళ్ళీ చదవడం అవసరం లేదు. ఫెయిర్ ప్రైస్ చూస్తే ఇప్పుడు 3,100 రూపాయలు ఉంది. ప్రస్తుతం మార్కెట్లో రేట్ ఎంత 2,000, అంటే 50% పెరగడానికి ఛాన్స్ ఉంది. ఒక్క కేపీఐటీ కంపెనీ 1% తగ్గితేనే 1% ఆఫ్ ద టోటల్ సేల్స్ తగ్గుతాయంటే ఆ కంపెనీ ప్రైస్ 13%, 14% పడగొట్టినటువంటి మార్కెట్ ఆపరేటర్స్ ఉన్న పరిస్థితుల్లో ఇంత పెద్ద కంపెనీకి ఏమాత్రం ప్రాఫిట్ లో కాంప్రమైజ్ కాకుండా డైరెక్ట్ ఆపరేషన్స్ మూలంగా ఉన్నప్పుడు ఈ 50% పెరగడం అనేది చాలా ఈజీ. ఒక్క క్వార్టర్లో పెరుగుతుందని మనం చెప్పకపోవచ్చు, కానీ ఇవాళ రోజున మాత్రం మంచిగా చౌక ప్రైస్ లో దొరుకుతున్నది ఏది అంటే 100 రూపాయలు టాటా కన్సల్టెన్సీ. ఇట్ షుడ్ బి ఇన్ యువర్ పోర్ట్ఫోలియో. ఒకవేళ లేకపోతే
ఈ రోజు మనం ఇంట్రొడక్షన్ లో మాట్లాడినట్టుగా మీరు గనక పోర్ట్ఫోలియోని కొద్దిగా ప్రక్షాళన చేద్దాం అనుకుంటే ఆ చేసిన సమయంలో చెత్త కంపెనీలు వదిలేస్తే ఏ కంపెనీ కొనుక్కోవాలి అంటే దివ్యంగా కొనుక్కోగలిగిన కంపెనీ టాటా కన్సల్టెన్సీ అని చెప్పొచ్చు. రైట్ అండి. నెక్స్ట్ వచ్చేసి ఆనంద్ రాతి వెల్త్ గురించి కవర్ చేద్దాం. సో 1,00,000 కోట్ల ఏఎం దాటిన ఆనంద్ రాతి దిస్ క్వార్టర్ అట్లీస్ట్ వెరీ వెరీ స్ట్రాంగ్ ప్రాఫిట్స్, అంటే ఎన్నడూ లేని ప్రాఫిట్స్ 160 కోట్లు ఇండిపెండెంట్గా స్టాండ్ అలోన్ చూస్తే. ఆల్మోస్ట్ 2 ఇయర్స్ బ్యాక్ ఆ నెంబర్ ఎంత అంటే 70 కోట్లు. ఇవాళ రోజు దాన్ని ఆల్మోస్ట్ డబుల్ కంటే కూడా కొంచెం పెంచుకుని 163 క్రోర్స్ ప్రాఫిట్స్. సేల్స్ ఆ రేంజ్లో పెరిగినాయి అంటే సేల్స్ అంత పెరగల. సో ఇంటర్నల్గా ఇటువంటి మార్కెట్లో కూడా వారి ఎఫిషియన్సీ చూపించారు. ట్రైలింగ్ 12 months డేటా డెఫినెట్లీ సీమ్స్ వెరీ 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 స్ట్రాంగ్. సో అసెట్ మేనేజ్మెంట్ స్టెబిలిటీ రావటం, డిస్క్రిషనరీ స్పెండింగ్తో పాటు అంటే ఇన్ జనరల్ ఇన్వెస్టబుల్ సర్ప్లస్ ఎక్కువ అయితే మన ఇండియన్ ఎకానమీకి తప్పకుండా ఇటువంటి వెల్త్ మేనేజ్మెంట్ సొల్యూషన్స్ వైపు దృష్టి పెట్టక తప్పదు. ఇవన్నీ చూస్తే ఎవ్రీథింగ్ సీమ్స్ వెరీ వెరీ ప్రామిసింగ్. ఏమైనా నెగిటివ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయా వెల్త్ మేనేజ్మెంట్లో చెందిన ఆనంద్ రాతికి? ఆనందరాతి విషయం ఒకటే కాకుండా యశ్వంత్ గతంలో కూడా చెప్పడం జరిగింది. ఇండియాలో అసెట్ మేనేజ్మెంట్ ఇండస్ట్రీకి విపరీతమైన స్కోప్ ఉన్నది అని చెప్పడం జరిగింది. దాన్ని ప్రతిఫలిస్తూ అన్ని కంపెనీలు ఆనందరాతి కానివ్వండి, హెచ్డిఎఫ్సి అసెట్ మేనేజ్మెంట్ కానివ్వండి, లేకపోతే ఐసిఐసిఐ కానివ్వండి, అన్ని కూడా బ్రహ్మాండమైన గ్రోత్. నిప్పన్ ఇండియా అసెట్ మేనేజ్మెంట్ కానీ అన్ని పెరిగినాయి. ఎందుకు పెరిగినాయి అంటే ఇండియాలో గ్రోయింగ్ ఎకనామిక్ సైకిల్లో ఎక్కువ కొత్త బిలియనైర్స్ వస్తూ ఉంటారు. బిలియనైర్స్ ఎక్కువ రాకపోయినా చాలా మందికి 10 లక్షల సంపాదన ఆస్తులు ఉండేవాళ్ళు, 50 లక్షలు ఉండేవాళ్ళు, కోటి ఉండేవాళ్ళు 2 కోట్లకి పరిణితి చెందుతూ పైకి వస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ ఉండే సందేహం ఏంటి? వాళ్ళ ఉద్యోగంలోనో వాళ్ళ వ్యాపారంలోనో వాళ్ళు సిద్ధహస్తులు, కానీ వాళ్ళు సంపాదించిన డబ్బుతో సంపాదించే కెపాసిటీ చాలా తక్కువ మందికి. నా యొక్క ఎస్టిమేట్ ప్రకారం చూస్తే 0.1%, 0.5% కన్నా ఎక్కువ ఉండదు. అంటే 99.5% పీపుల్కి సలహాలు ఇచ్చేవాళ్ళు కావాలి, సహాయం చేసేవాళ్ళు ఉండాలి. అదే అసెట్ మేనేజ్మెంట్ ఇండస్ట్రీ. అందువల్ల అసెట్ మేనేజ్మెంట్ ఇండస్ట్రీకి బ్రహ్మాండమైన స్కోప్ ఉండటం ఖాయం. ఆల్రెడీ ఉన్నది, పెరిగాయి. ఆనందరాతి వెల్త్ కూడా బ్రహ్మాండంగా ఉంది కాబట్టి మనకి గ్రోత్ లో ఉందని చెప్పడం జరిగింది. అంతకు ముందు వరకు ఈ క్వార్టర్ తప్ప అంతకు ముందు వరకు ఆనందరాతి వెల్త్ ఇప్పుడు వచ్చినా కానీ మనకి దాదాపుగా ఓవర్ ప్రైస్ గా ఉండేది. ఈసారి మాత్రం ఇంకా 35% గ్యాప్ ఉంది కాబట్టి డెఫినెట్ గా వర్త్ వైల్. దీనికి ఇంకొక ఫ్యాక్టర్ ఏంటంటే యశ్వంత్, ఈ మధ్య కాలంలో ఎస్బీఐ కూడా తన అసెట్ మేనేజ్మెంట్ కంపెనీలో ఉన్న బిజినెస్ ని, ఫండ్స్ మేనేజ్మెంట్ బిజినెస్ ని పబ్లిక్ ఇష్యూకి రాబోతుంది. అది కూడా July 14th. అంటే అర్థం ఏంటి? ఆ సమయం నాటికి ఆ కంపెనీలో ఉన్న షేర్స్ అని ఫుల్ గా సబ్స్క్రైబ్ అవ్వాలి అన్నా ఏం చేస్తారు? ఆటోమేటిక్ గా మార్కెట్ మొత్తం కూడా ఈ అసెట్ మేనేజ్మెంట్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి కంపెనీల షేర్లను సపోర్ట్ జరుగుతూ ఉంటుంది. ఆ కంపెనీ కొనకపోతే ఈ కంపెనీ కొనుక్కుందాం, ఈ కంపెనీ కాకపోతే ఇంకోటి కొనుక్కుందాం అని. అవన్నీ తీసి పక్కన పెట్టినా ఆనంద్ రాతి వెల్త్ ఈ స్ట్రాంగ్ ఆన్ ఇట్స్ ఓన్ ఫీట్. కాబట్టి ఖచ్చితంగా ఏమాత్రం భయపడక్కర్లేదు. ఈ కంపెనీ 35% ఇంకా పెరగడానికి ఛాన్స్ ఉంది. ఆల్రెడీ పెరిగిపోయింది కదా, దాదాపుగా 1400 నుంచి ఇప్పుడు పెరిగిపోయి వచ్చి ఇప్పుడు 2000 అయిపోయింది కదండి. 30-40% పెరిగిందా కదా అంటారేమో. 30-40% పెరిగింది కదా, ఎక్కడి నుంచి కూడా పెరగడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ మై ఫేవరెట్ కంపెనీస్. బట్ జూన్ రిజల్ట్స్ వచ్చింది చాలా కొద్ది కంపెనీలు కాబట్టి తొందరపడి ఈ రోజే జంప్ చేయక్కర్లా. ఇంకొక 10 రోజులు 15 రోజులు అయితే చాలా కంపెనీ రిజల్ట్స్ వస్తే అందులో ఎంతకన్నా కూడా పెర్ఫార్మెన్స్ బాగుండి ఎంతకన్నా కూడా గ్యాప్ ఉన్న కంపెనీలు దొరికే అవకాశం ఉంటుంది. కాబట్టి తొందరపడి కొనక్కర్లేదు, కానీ ఖచ్చితంగా వెల్త్ మేనేజ్మెంట్ లో నేను పార్టిసిపేట్ చేయాలి ఆ ఇండస్ట్రీలో అనుకుంటే మాత్రం దిస్ ఇస్ ఎ గుడ్ కంపెనీ టు బై ఈవెన్ నౌ. రైట్ అండి. లాస్ట్కి ఇప్పుడు మీరు చెప్పినట్టుగా వెయిట్ చేయాల్సిన అవసరం ఉండే సెక్టర్లో చెందిన జిఎం బ్రూవరీస్ అని చెప్పాలి. నాట్ బికాస్ ఆఫ్ ఎనీథింగ్ ఎల్స్, ప్యూర్గా చిన్న కంపెనీయే. ఈ జిఎం బ్రూవరీస్ లేటెస్ట్ క్వార్టర్ కూడా ప్రాఫిట్స్ కాంప్రమైజ్ అవ్వటం, ట్రైలింగ్ 12 months డేటా చూస్తే మాత్రం స్టేబుల్గా ఉన్నా సరే ఇట్ ఈస్ డెఫినెట్లీ టూ ఎర్లీ టు జంప్ ది గన్ అని మనం ఎప్పుడు చెప్తూ ఉంటాం. ఎప్పుడు సాధారణంగా క్వార్టర్ మొదట్లోనే రిజల్ట్స్ డిక్లేర్ చేస్తారు జిఎం బ్రూవరీస్. ఈజ్ దిస్ ఎన్ యాక్యురేట్ టేక్ ఆర్ లేకపోతే దీంట్లో ఇంకేమైనా వాల్యూ ఉందంటారా? జిఎం బ్రూవరీస్ లో మొట్టమొదటి యశ్వంత్, ఈ కంపెనీకి ఏంటంటే ఇప్పుడు కూడా ఏ కంపెనీనైనా సరే మనం కొనుక్కోవాలి అంటే ఆ కంపెనీ యొక్క మెయిన్ బిజినెస్ లో ఆ కంపెనీకి లాభాలు, సేల్స్ పెరుగుతూ ఉండాలి. అలా కాకుండా ఆ కంపెనీ కనుక ఈ బిజినెస్ లో ఇంతకన్నా నేను సంపాదించే సత్తా నాకు లేదు అనే భావనకి మేనేజ్మెంట్ వచ్చి అందులో డబ్బులు తీసుకెళ్ళి వేరే కంపెనీలో పెడతాము అంటే, ఈ కంపెనీలో మీకు ఎక్స్పీరియన్స్ ఉందని ఇన్వెస్టర్లుగా మేము నమ్మాం కాబట్టి మీ వెనకాల నిలబడ్డాం. కానీ మీరు వెళ్ళిపోయి ఏ రియల్ ఎస్టేట్ లోనే పెడతాను అంటే అందులో మీకున్న ఎక్స్పీరియన్స్ అంతా మాకు తెలియదు. కాబట్టి సాధారణంగా జాగ్రత్తగా దూరం జరగాలి. అదే పద్ధతి ప్రకారం లాస్ట్ టైం మనకి ఈ కంపెనీలో కొద్దిగా కన్ఫ్యూజన్ కూడా రావడం జరిగింది. మొట్టమొదటి వచ్చినప్పుడు ఏమో చూసి మనం సపోర్ట్ చేసినట్టుగా మాట్లాడటం, ఆ తర్వాత రిజల్ట్స్ తెలిసిన తర్వాత
అంటే రియల్ ఎస్టేట్ బిజినెస్ లో కూడా వెళ్ళారు అనగానే ఏం చేసామని ఆటోమేటిక్ గా గ్రోత్ లో లేదని చెప్పడం జరిగింది. చాలా అరుదుగా జరిగేటువంటి సందర్భాల్లో అది ఒకటి మనకు జరిగింది లాస్ట్ క్వార్టర్ లో. అందువల్ల ఈ కంపెనీ డైవర్సిఫికేషన్ ఇంటూ అన్రిలేటెడ్ సెక్టర్కి వెళ్ళింది కాబట్టి ఈ కంపెనీలో ఈ రోజున కొనుక్కోవడానికి అంత అవకాశం ఉందంటే నా లెక్క ప్రకారం లేదు. పైగా ఈ కంపెనీ క్లియర్ గా స్క్రీన్ మీద డేటా చూస్తుంటే నో గ్రోత్ అని ఉండటం జరిగింది. ఫెయిర్ ప్రైస్ చూస్తే 1076. అంటే ఒకవేళ మీరు డై హార్డ్ సపోర్టర్స్ అయితే ఉంచుకోవడానికి ఇంకో 10% వరకు ఉంచుకోవచ్చు పెరిగే వరకు. అదర్వైజ్ కొనడానికి మాత్రం పనికిరాదు. కరెక్ట్ గా చెప్పాలంటే నా అంచనా ప్రకారం ఇక ఉంచుకోవడానికి కూడా పనికిరాని కంపెనీ కనే చెప్పాలి. బ్యాడ్ కంపెనీ కాదు, కానీ మనకి లాకీ అయిన కంపెనీ, మనకి వీలైనటువంటి కంపెనీ కాదు. మంచి కంపెనీ, చౌకలో ఉంటే కొనుక్కునే అలవాటు మనది. అందులో ఎవరిని మోసం చేయట్లేదు, దగా చేయట్లేదు. మనకు కావాల్సిందల్లా మన డబ్బుల మీద లాభం. ఆ లాభానికి ఇచ్చే కంపెనీగా ఇది మాత్రం కనపడటం లేదు. అందువల్ల ఈ కంపెనీ ఈజ్ నాట్ వర్త్ హోల్డింగ్, నాట్ వర్త్ బయింగ్. రైట్ అండి. విత్ దట్ చాలా టాపిక్స్ కవర్ చేశాం కాబట్టి హోప్ఫుల్లీ ఇట్ ఈస్ మీనింగ్ఫుల్. ఈ వారం వచ్చే వారం మరికొన్ని కంపెనీలు రిజల్ట్స్ డిక్లేర్ చేస్తారు. లెట్ us గెట్ బ్యాక్ టు రిజల్ట్స్ ఫోకస్. ఈ వచ్చే నెలంతా కూడా రిజల్ట్స్ అండ్ మోర్ రిజల్ట్స్ అనే ధ్యాసలోనే మనం ముందుకు వెళ్తా ఉందాం. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్ నెక్స్ట్ వీక్.